జగన్నాథుడు స్వయంగా తన చేతులతో ప్రసాదాన్ని ఒక భక్తుడికి ఇచ్చాడు అని మీకు తెలుసా? మాధవదాస్కి జగన్నాథ స్వామి అంటే చాలా ఇష్టం. ఆయన చిన్నప్పటి నుండి జగన్నాథుడికి పరమ భక్తుడు. కానీ ఆయన మదిలో ఒక బాధ ఉంటుంది. నేను రేపే చనిపోతే ఇక జగన్నాథుడిని చూడలేనా అని మదిలో బాధపడుతూ ఉంటాడు. అలా బాధపడుతూ సముద్ర తీరం దగ్గర కూర్చొని అతని చావు కోసం ఎదురు చూస్తూ ఉంటాడు. అలా 3 రోజులు ఏమీ తినకుండా బాధపడుతూ ఏడుస్తూ ఎదురు చూస్తూ ఉంటాడు. ఇదంతా మన బుద్ధి జగన్నాథుడు గమనిస్తూ ఉంటాడు. జగన్నాథుడు కూడా 3 రోజుల నుండి ఏమీ తినకుండా ఉంటాడు. ఆయన కడుపు నొప్పితో ఏడుస్తూ ఉండగా లక్ష్మీదేవి అక్కడికి వచ్చి, అసలు ఏమి జరిగింది స్వామి, ఎందుకు మీరు భోజనం చేయలేదు అని అనగా మాధవదాస్ గురించి మొత్తం చెబుతాడు. నా భక్తుడు తినకుండా ఉంటే నేను ఎలా తింటాను? ఓహో అదే ఆ విషయము. సరే నేనే స్వయంగా వెళ్లి అతనికి ఆహారం ఇస్తానులేండి, దయచేసి మీరు ఆహారం స్వీకరించండి స్వామి అని అంటుంది. సరే అయితే నువ్వు ప్రసాదాన్ని తయారు చెయ్యి, నేనే స్వయంగా వెళ్లి ప్రసాదాన్ని నా చేతులతో నా భక్తుడికి ఇస్తాను అని అంటాడు. ఆనందంతో ఆమె చేతులతో స్వయంగా